ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నా. పుదీనా సూపర్గా ఒలిసి పెట్టేసుకున్నానమ్మా. ఇదిగో చూసారమ్మా, ఇవో ఈ రెండు రుబ్బేస్తా, కొబ్బరి వేసి ఇది నూరేస్తా. ఇవి పచ్చిమిరపకాయలు, ఈ అల్లం ముక్క, ఇవి గుళ్ళు, ఇవి కొంచెం ఆవాలు వేస్తా. తిరగమాత వేస్తా చూద్దరు కానీ. అందరికీ తెలుసమ్మా ఎలకాయ పచ్చడి. చేసా చాలు, ఆ వేగటం చాలు. ఇదిగో ఆవాలు వేసా. ఓకేనా? ఇది యథా మామూలే. మళ్ళీ నా వంట మర్చిపోతే ఎట్ట? జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు 6779 అమ్మా. హాయ్ అమ్మా, నేను మీ ప్రతి వీడియో చూస్తాను, కానీ నేను ఎప్పుడు మెసేజ్ చెయ్యలేదమ్మా. మీరు చేసే ప్రతి వంట నాకు చాలా ఇష్టం అమ్మా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, నన్ను బ్లెస్ చేయండి అమ్మ. నాకు బాగా నచ్చిన వంట వంకాయ మ్యాంగో చేశారు కదా అమ్మా. అది లాస్ట్లో మీరు ఆస్వాదిస్తూ తిన్నారు అమ్మా. అదైనా బ్లెస్ చేయండి అమ్మా నన్ను. నా పేరు లిఖిత. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రెగ్నెంట్ అని చెప్పావు, నిజంగానే ఆ వంకాయ మామిడికాయ వండుకో అమ్మ, చాలా బాగా తింటావు నువ్వు కూడా. వేడి వేడి అన్నం నేను ఎలా తిన్నానో చూసి మళ్ళీ వీడియో పెట్టుకుని అలా వంకాయ మామిడికాయ కూర అలా వండుకుని ఆ ఉప్పులు కారాలు కరెక్ట్గా వేసుకుని, కొంచెం ఉప్పు నువ్వు వేసుకునే దానికంటే మామిడికాయ ఉంది కదా, కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది. అలా వేసుకుంటే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. శుభ్రంగా వేడి వేడి అన్నం పెట్టుకుని చక్కగా తినమ్మా. ఆల్ ద బెస్ట్. మంచి నువ్వేం కోరుకుంటున్నావో బాబో పాపో తెలియదు, చక్కగా ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉండాలి మీరు. సుఖప్రసవం కావాలి. అంతా భగవంతుడు, నేను కూడా నన్ను బ్లెస్సింగ్స్ అడిగావు కాబట్టి ప్రార్థిస్తానమ్మా నీకోసం. చాలా థ్యాంక్స్ అమ్మ. సంతోష్ కుమార్, మీ విఘ్నాలన్నీ తొలగిపోయి మీరు దినదిన ప్రవర్ధమానంగా వెలగాలి అని గణేష్ని ప్రార్థిస్తున్నానమ్మా. ఈ రోజుల్లో సెలబ్రిటీలు అందరూ బయట నుంచి కొనుక్కొచ్చి నైవేద్యం పెడుతున్నారు, కానీ మీరు ఓపికగా వండుతున్నారు. మీకు చాలా ఓపిక. లవ్ యూ అమ్మా. చాలా లవ్స్ పెట్టావయ్యా, 6 పెట్టారట. చాలా థ్యాంక్స్ అయ్యా. ఎందుకంటే అసలు బయట మీకు తెలిసి నేనేమీ తిన్నాను. హోటల్లో ఇష్టం ఉండదు. భోజనాలకు వెళ్ళినప్పుడన్నా ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పిలిచినా కూడా సంవత్సరానికి ఒకసారి కూడా వాళ్ళతో వెళ్ళను నేను. సంవత్సరానికి ఒకసారి కూడా ఉండదు, అసలు అలవాటు లేదు నాకు. బయట కొనుక్కొచ్చిన కిలో అంటారు, 24 వస్తాయి. అందులో ఎవరెవరికి పెడతాము ఏం తెచ్చినా. అందుకని నాకు కుదరదు. ఎప్పుడు ఇంట్లోనే వండుకుంటా. సరే ఒప్పుకున్నంత వరకు వండుకుందాం. అదే చాలా థ్యాంక్స్. పోతే ఇంకా మహాలక్ష్మి, చాలా బాగా చేసుకున్నారు గణేష్ పూజ అమ్మ. నమస్కారాలు పెట్టారు, చాలా థ్యాంక్స్ అమ్మ. రుక్మాంగద అదే చెప్తుందిగా అమ్మ, ఏంటో రుక్మాంగద ఏదో పిలవమంది. 8069 మీరు సూపర్ అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. 7189 అమ్మ, చాలా బాగా చేసుకున్నారు. అలంకరణ, పూజ, వంటలు బాగున్నాయండి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మ. అది ఉన్నంతలో ఇక లేచి నుంచోనే వంగున అంత పెద్ద పెద్దగా చేయలేను కదా. ఉన్న పత్రికలు తెచ్చిచ్చిన వినాయకుడినేమో వీళ్ళు ఇచ్చేళ్ళారు కదా స్పాన్సరు, అది మనం వాడుకోవాలి కదా. చిన్న వినాయకుడైనా కూడా పాపం ఎంతో ఇది చేసి వాళ్ళు ఇచ్చేళ్ళారు. అందుకని అది పెట్టుకుని చేసుకున్నా నీట్గా. ఉన్న దాంట్లో అది నాకు తృప్తి. ఏదో కొంచెం చదువుకున్నానా, అవి చేసుకున్నానా, ప్రసాదాలు వండుకున్నానా, పెట్టుకున్నానా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా లవ్స్ పెట్టారు, చాలా బాగా చేశారు పూజ.
పిండి వంటలు సూపర్, శారీ సూపర్గా ఉంది, ఈ వయసులో కూడా ఓపికతో చేశారు, అలాగే ఉండాలి హ్యాపీగా, బాయ్ బాయ్. ఓకే అమ్మ. శారీ కొత్త చీర కట్టుకోవాలి కదా, ఎప్పుడో కొన్నది ఇంట్లో ఉంటే వినాయక చవితి కదా, తొలి పండగ కదా, అందుకని కట్టుకున్నా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఆవుల శ్రీనివాసరావు 9137, మీరు చాలా తెలివి కలవారు అమ్మా, గ్రేట్ అమ్మా. ఓకే, తెలివి తెలివి కలదాని కాదు, న్యాయంగా మీకు అట్ట అనిపిస్తుంది నా మాటల ధోరణిలో, నేను చేసే పనుల్లో మీకు అట్ట అనిపిస్తుంది, అంత తెలివిగలదాన్ని కాదు. అది ఏదో మనకి మన లైఫ్కి సరిపడా తెలివితేటలు అంతవరకే. మనకి మొదటి నుంచి చూసుకుంటే మా కుటుంబానికి ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి, ఎలా ఉండాలనే తెలివితేటలు అంతే. ఇప్పుడు నాకు నేను ఎలా బ్రతకాలి, ఎలా ఫ్యూచర్ ఏంటి, ఇంకా ముందు ఎన్నాళ్ళు ఉంటానో దానికి ఏంటి అనే తెలివితేటలు. అవి మనకు మనం కాపాడుకునే తెలివితేటలు కూడా లేకపోతే అసలు ఇంకా ఎందుకన్నా పనికొస్తామా? ఈమె ఊరిని ఉద్ధరించక్కర్లే మన తెలివితేటలతో, మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. 7374 ఛానల్ ఏదో ఉంది అక్కడ. అమ్మమ్మ మీరు సూపర్ క్యూట్ అమ్మమ్మ, ఈ ఏజ్లో కూడా మీకున్నంత ఓపికలో మీరు చాలా ఓపికగా ఉన్నారు అమ్మమ్మ. హెల్త్ జాగ్రత్త. ఎక్కడి ఇక్కడి హైదరాబాద్లో అయినా మెయిడ్ని పెట్టుకోండి అమ్మమ్మ, లవ్స్ చాలా పెట్టారన్నా, థ్యాంక్ యూ. మేడ్ ఉంది ఆల్రెడీ, మనకు మేడ్ ఇక్కడ ఉంటే మేడ్ లేకుండా ఉండరు కదా. చెన్నై అంటే 1 వీక్ కోసం 10 డేస్ కోసం ఎవరు దొరకరు. ఆ కంపెనీలో చేసేవాళ్ళేమో ఆ కంపెనీలే పనులు సరిపోతున్నాయి అంటున్నారు, కుదరట్లేదమ్మా అంటున్నారు. ఇక వాళ్ళ కోసం 2-3 దాకా వెయిట్ చేయలేను, అందుకోసం అక్కడ కొంచెం యాతన, కానీ ఇక్కడ ఉంటుందయ్యా మేడ్. పొద్దున్నే వచ్చేసి పనులన్నీ చేసి వెళ్ళిపోద్ది, నాకేం పనులు ఉండవు, వంట చేసుకుని తినడమే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ నాన్న. అయినా నా గురించి అంతా ఆలోచిస్తున్నారు కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మంజుల జూపల్లి 2208 అమ్మ, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. దివిజయ్ అనుకుంటా 16 అవర్స్ ఇచ్చాము అండి. డార్లింగ్ హ్యాపీ వినాయక చవితి, థ్యాంక్ యూ డార్లింగ్ ఫర్ యువర్ దీవెన. దీవెన అనే ఉంది, అదే అనుకుంటా, DEVENA దీవెనే కదా. ఓకే అయ్యా, ఆల్ ద బెస్ట్, హ్యాపీ వినాయక చవితి అయ్యా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, హెల్దీ లైఫ్ స్టైల్ మా. హరిత కిరణ్ అంటమ్మా. సూర్యదేవర ఓకే, ఇంటి పేరు అనుకుంటా, సూర్యదేవర వాళ్ళు ఉన్నారు. ఓకే అమ్మ. గాడ్ గివ్స్ యూ హెల్తీ లైఫ్ స్టైల్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ప్రీతి సాయి 359, హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు? మీరు ఓపిక్గా పూజలు చేసుకుంటారు అనుకుంటా. నైస్ అమ్మ, వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే అమ్మ కళ, థ్యాంక్ యూ. నాగరత్నమ్మ ఏలేటి 8440, అమ్మ వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మ, థ్యాంక్ యూ అమ్మ నాగరత్నమ్మ గారు, థ్యాంక్ యూ. పి సరస్వతి, ఓకే, హాయ్ విజయ్ గారు, నేను సరస్వతి చిత్తూరు నుంచి, మీ వీడియోస్ నేను రోజు ఫాలో అవుతాను, చాలా బాగుంటాయి, ప్రతి వీడియో కూడా కీప్ రాకింగ్ విజయ్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫాలో అవుతున్నా అన్నారు, చిత్తూరు నుంచి అన్నారు, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సరస్వతి గారు. గాయత్రి అమ్మ 2117, ఓపిక చాలా ఉంది అమ్మా మీకు, చాలా బాగా చేశారు, ప్రసాదాలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు బయటే మీరు ఈ ఏజ్లో సూపర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. జీవి భాస్కర్
నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. మీరు వినాయక చవితి వీడియో మాతో షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. పూజ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, చాలా వరకు ఉన్నాయన్నీ చదివేశా. మరి కొన్ని వచ్చినాయి కదా, రాత్రే కదా ఇది వచ్చింది బయటికి. చాలా వరకు చదివేశాను. ఈరోజు ఏంటంటే ఇక నేను మీకు వచ్చిందో రాలేదో, ఇంకా జీరా రైస్ చేశాను, వచ్చిందో తెలీదు మరి. ఇంకా వరుసగా చేస్తున్నాను నేను. మళ్ళీ నేను చెన్నై వెళ్ళాలి, అందుకోసం చేస్తున్నా. ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నా, పుదీనాతో చాలా బాగుంటుంది. ఇది చేస్తున్నా ఈరోజు. చేసి చూపించి మీ ఎదురుగుండా తింటాను, చక్కగా ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైమే చేస్తున్నా, విని. ఓకేనా? రండి. పుదీనా శుభ్రంగా ఒలిసి పెట్టేసుకున్నానమ్మా. దీన్ని శుభ్రంగా చక్కగా కడిగేసి శుభ్రంగా 2-3 సార్లు పెట్టేసుకుంటా. ఇవన్నీ చూపిస్తానికి ప్రాసెస్ పెడుతున్నా. ఈ పుదీనా అయినా ఇదిగో అమ్మ, ఈ కొబ్బరి ముక్కలమ్మ, ఈ 2 కలిపి మిక్స్ చేస్తా. ఇవన్నీ ముక్కలు కోసేయటమే. పులిహోరకి ఎట్లా వేస్తాం మనం, కొంచెం వేరుశనగ గుళ్ళు, అదే పల్లీల గుళ్ళు, కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇందులో అల్లం ముక్కలు కూడా వేస్తాం. ఓకేనమ్మా? ముందు ఇది కడుక్కొచ్చేస్తా. ఇదిగో చూసారమ్మా, ఇవో ఈ 2 రుబ్బేస్తా. కొబ్బరి వేసి ఇది నూరేస్తా. ఇవి ఈ పచ్చిమిరపకాయలు, ఈ అల్లం ముక్క, ఇవి గుళ్ళు, ఇవి కొంచెం ఆవాలు వేస్తా. తిరగమాత వేస్తా చూద్దరు కానీ. ఇవి వేసేసి ఈ రైస్ చేసేస్తా. వెరైటీగా ఫస్ట్ టైం చేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేస్తున్నానా చూడండి. ఏంటి అమ్మా ఏమీ చెప్పకుండా పచ్చిమిరపకాయలు వేస్తుంది అనుకుంటున్నారా? వీటిని వేయించేస్తాను ఇప్పుడు. బాగుందిలే. ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు వేసి కడిగేసుకొచ్చేసాను కదా. ఇదిగో చూడండి, ఎలక్కాయ నన్ను దేవుడి దగ్గర పెట్టాం కదమ్మా, ఎలక్కాయలు పెడతాం కదా వినాయకుడి దగ్గర. అది శుభ్రంగా తీసి, గట్టిగా ఉంది కొంచెం, ఒకటి బాగుంది మెత్తగా అని నీళ్ళు పోసి ఉడకబెట్టా లైట్గా. ఈ ఎలక్కాయలు, ఈ పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసి పెరుగు కలిపేసి తిరగమోతేస్తా. ఆల్రెడీ 1 సంవత్సరం ముందు చేసి చూపించే ఉంటా మీకు. వినాయక చవితి ఎలాగానే నేను చేసుకుంటాను కదా, మీకు చూపించే ఉంటా. మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నాగా, ఇది ఒకటేగా చేస్తున్నాను, మళ్ళీ చూపిద్దాంలే మర్చిపోయారేమో అన్నట్టు మళ్ళీ చేస్తున్నాను. పిల్లకాయ పచ్చడి, పెరుగు పచ్చడి చాలామంది ఇళ్లలో మీ అమ్మాయిలు వాళ్ళందరూ చేసుకుంటారు. ఓకేనమ్మా? దాన్ని చూపిస్తారండి. అన్నీ రెడీ. ఇదిగో అమ్మ, కొబ్బరి మొక్కలు వేసేసా. ఇదిగో పుదీనా. ఇందులో పెడుతున్నా, చూసారమ్మా? అదిగో ఒక్క కట్టే, ఒక కట్ట ఆ కొబ్బరి ముక్కలు, ఒక కొబ్బరి చిప్పలో సగం వేసే. పచ్చిమిరకాయలు, ఇంత అల్లం, పెరుగు అంతా ఉంది కదా, పడుతుంది. వేసేసా. జీలకర్ర, అందరికీ తెలుసమ్మా ఎలకాయ పచ్చడి. వేరే రోజుల్లో వండుకున్నా వండుకోకపోయినా ఈ రోజుల్లో మాత్రం పండగ వెళ్ళిన తర్వాత వెంటనే వండుతారు. బాగానే నలిగింది కొంతవరకు, చాలు. ఇందులో పచ్చిమిరకాయలు వేసుకుని నూరుకొచ్చేస్తారు, అంతే. ఇదిగో ఇది వచ్చేసాను, పెట్టేసి.
వేసేసా. చాలు, ఆ వేగతం చాలు. ఇదిగో చూసారా, చాలు, ఆ వేగతం చాలు. పోసేస్తా ఇందులో. తిరగమాతకు ఉంటుంది. పెరిగేసిన తర్వాత తిరగమాత వేస్తా కదా, అప్పుడు ఉంటుంది. ఇది నూరికి వచ్చేస్తా. ఇదిగో పెరుగు, ఇందులోనే కొంచెం పెరిగేసి కలుపుకుని తర్వాత ఇది కలుపుతా. ఇక్కడ పెరుగు ఉందని ముందు ఈ పచ్చడి రెడీ చేశాను నేను. కొంచెం పెరిగేసి ఒక తిప్పుకొస్తా, తర్వాత కలుపుతా. మొత్తం తర్వాత కలుపుతా. ఇప్పుడు ఈ కొంచెం వేసి మిక్స్ చేస్తా. చక్కగా సిమ్లో పెట్టేస్తా. ఎందుకంటే బాగా శుద్ధగా అవ్వకూడదు కదా ఇలాంటి రైస్లకి, అందుకని ఒక్క సౌండ్ రాగానే సిమ్లో పెట్టేయండి. ఇది ఎలక్కాయ ఉడకబెట్టింది, పోసేస్తున్నా ఇందులో. మజ్జిగ కావాలంటే ఇప్పుడు మళ్ళీ తెప్పిస్తా. అయిపోయిందిగా, ఇంకో డబ్బా తెప్పించి పెట్టుకుంటా. అప్పుడమ్మా మీకు తెలుసు, నేను గేదె పాలు పోయించుకునేదాన్ని, వెన్న తీసేదాన్ని. వెన్న పోసి కూడా చేసి చూపించాను మీకు. ఇప్పుడు నేను చెన్నై వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత మానేశాను అవి. ఎందుకంటే మాటకి వద్దంటే వాళ్ళు పోయిరు. ఇది వెలక్కాయ పెరుగు పచ్చడి. నోట్లో ఎలక్కాయ పెట్టి మాట్లాడకుండా ఉన్నట్టు అంటారు. ఎలక్కాయ పడ్డట్టు మాట్లాడుతున్నా, అంతా బొగరు ఉంటుంది. ఇందులో పులుపు ఉంటుంది. ఇది కూడా మెంతిపిండి వేస్తున్నా చూడండి. టేస్టే చక్కగా వాసన మంచి గుమ్మలాడుతూ వస్తుంది కదా వాసన. ఇదిగో కొంచెం పసుపు కూడా వేసా చూడండి. ఓకేనా? ఇదిగో ఇది ఇప్పటికిప్పుడు వేసేదే కదా, తినేస్తాం కదా, అందుకని పచ్చెనపప్పు వేస్తున్నా. లేకపోతే నేను రోజు వేయను, పప్పులు వేయను. అందుకనే నేను తిరగమాత దినుసుల డబ్బాలో కూడా పోయిట్లా. వాక్కాయలు ఉంటే పోయిన సంవత్సరం వాక్కాయ పప్పు చేశా. ఈసారి వాక్కాయ తెచ్చిచ్చింది పొద్దున పద్మ సంధ్య. వాటిని నేను ఇది చేస్తా, వాక్కాయ ఊరగాయలాగా పడతా. ఆవకాయ చూడండి, పప్పులు చక్కగా వేగినాయి చూసారుగా. ఇప్పుడు చిట్టపట్ట కూడా అంటున్నాయి. అది ఓకే, ఆఫ్ చేసేసానమ్మా. సిమ్లో ఉండగా కూడా అది వచ్చేసింది కదా, చక్కగా ఆఫ్ చేసేసా. ఇదిగో చూసారా దీని తిరగమోత ఎలా ఉందో. తిరగమోత అంటే మోత ఎత్తినట్టే అనమాట. ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో తిరగమోతలు వేస్తుంటే ఒక్కొక్కరి ఇంట్లో గుమ్మల వాసనలో. మా ఇంట్లో సరే అనుకో, ఏ కూర ఉన్న వాసన సూపర్గా వచ్చేస్తుంది స్మెల్ అనేవాళ్ళు.
లేకపోతే అన్నం మెత్తబడద్దు. ఇదిగమ్మా అన్నం ఆరపోసేసాను. అది అది ఇదిగో అయ్యా నూనె వేసాను కదా, ఇదిగో చూశారు కదమ్మా నూనె వేసాను. ఇదిగో ఇదిగో చూడండి అమ్మా నెయ్యి పోసా. ఓకేనా, సూపర్గా ఉంది ఇక్కడ. ఇది ఓకే. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూద్దాం. ఈ వేగాలి కదా ముందు. ఇదిగో వేరుశనగకాయ గుళ్ళు వేసా చూసుకోండి. ఇదిగో ఆవాలు వేసా. ఓకేనా, ఇది యథా మామూలే. మళ్ళీ నా వంట మర్చిపోతే ఎట్ట. నా మెంతిపొడి అది 600 అవని 106 అవని, అది ఏ కూర అన్నా అవని. నా పసుపు వేయాలి కొంచెం, ఇలాగ పసుపు పొట్లం పొయ్యాలి. అది ఓకేనా. ఇప్పుడు వేసేసా. ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, జీడిపప్పులు అన్నీ పెట్టేసా. పచ్చిమిర్చి ఇదే నీళ్ళు వేసి పెట్టే. అదనమాట విషయం. ఇదిగో వెళ్ళమ్మా చూడండి, మన పులిహార పులుసుకు పెట్టుకున్నట్టే ఇవన్నీ వెయ్యాలి. చూసారా, పుదీనా రైస్కి కూడా చాలా బాగుంటుంది. చూసారుగా. ఇగో ఇప్పుడు చూడండి అమ్మా, ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో అల్లం ముక్కలు, ఇగో జీడిపప్పులు వరుసగా అన్నీ వేసేసా. సూపర్. సూపర్గా ఉంది. చూశారు కదా, అది విహారపప్పులాగా. ఇక శనగపప్పులు ఎక్కర్లా. ఈ పప్పులు ఉన్నాయి, జీడిపప్పులు అల్లంలో ఉన్నాయి కదా, అందుకని అవి అక్కర్లా. ఇవి చక్కగా వేగుతున్నాయి. వేగిన తర్వాత వేగని ఇప్పుడు ఇగో తెల్ల నువ్వులు కొంచెం అక్కడక్కడ కనిపిస్తాయి అని వేగినాక వేయాలి, బాగుంటాయి. ఇదిగో చూడమ్మా తెల్ల నువ్వులు వేసా. చెయ్యండి మరి, చూసేది అందుకే కదా. చూసారా, హాయిగా ఉంది. ఓకే, ఇప్పుడు మన అసలు సరుకు ఉంది కదా, అసలు సరుకు పుదీనా కొబ్బరి రుబ్బి పెట్టేసా. పుదీనా కొబ్బరి స్మెల్ చూడండి. చూసారా, ఇదిగో చూడండి అమ్మా చక్కగా నువ్వులు కూడా ఎలా ఎగుతున్నాయో. అది అది జీడిపప్పులు అన్నీ ఎగిపోయినాయిగా, చక్కగా ఎగిపోయినాయి. అయిపోయింది. ఇక చూడండి అమ్మా, ఇదిగో మనం ఇదంతా ఈ ముద్ద నూరి పెట్టుకున్నా కదా, అది వేసేస్తున్నా. వేసేసి మన వాసన వచ్చేసింది కదా. గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి. అయినా కూడా తినాల్సిందే ఇక్కడ పెట్టుకుని. మీరు తిని వచ్చేసానంటే కుదరదు, టైంకి వచ్చారు కదా. ఇక చూడండి, ఇందాక నుంచి ఏమి కనిపించదు. నూనె చూసారు ఇందులోకి వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు శుభ్రంగా ఏగుద్ది. ఇది ఆగాలి. ఇది ఆగాలంటే నేనేం చెయ్యాలి, మూత పెట్టాలి. మూత పెడితే ఏగుతూ ఉంటుంది. ఇది పెట్టేసా, ఉడికిపోతుంది. ఇక అంటే ఇటు పనులు ఏమీ లేవు. ఇదిగో అమ్మా ఇందాక అయితే మర్చిపోయాను, ఇప్పుడు వేసేస్తున్నా చూడండి. మెల్లు కరివేపాకు ఎప్పుడు వేసినా ఒకటే, అందులోనే ఇది ఇంకా నూనెలో మగ్గుతూనే ఉందగా. ఓకే, అంత నూనె నెయ్యి అంత వేసినట్టున్నానా చూడండి. ఇది వేగేటప్పుడు ఉట్టి ముద్ద మిగులుద్ది. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పులు, నువ్వులు. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఉప్పు
చాలు. ఇందులో ఏది తింటాంలే అని కాస్త అన్నం వండుతున్నా. ఆ ఎలక్కాయ పచ్చడి చేశాక మా వాళ్ళ కోసం చూపించడానికి కొంచెం మామూలు రైస్ కూడా వండుతున్నా. అది ఏగాలండి చక్కగా, ఏగితే పోవాలి కదా. ఇవి ఎక్కడ తిన్నానంటే భోజనాల్లో, పెళ్ళిళ్ళు భోజనాలు 2-3 రకాల రైసులు చేస్తారు కదా. కొత్తిమీర రైసు, పుదీనా రైసు, కరివేపాకు రైసు, కొబ్బరి రైసు అన్నీ ఇలాగేనమాట. కాబట్టి మనం వేసే పదార్థాలు నెయ్యి వాటితోనే టేస్ట్ వస్తుంది. వేగిపోయిందండి, చక్కగా వేగిపోయింది, కలర్ కూడా మారిపోయింది. ఇదిగో చూడండి అమ్మా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసా చూడండి అమ్మా. ఎప్పుడో పరచూరు గోపాలకృష్ణ గారు పిల్లల పెళ్ళిళ్ళకి చాలా సంవత్సరాలైంది ఇలా కొత్తిమీర రైసు, పుదీనా రైసు భోజనాల్లో పెట్టారు. అప్పటి నుంచి నాకు ఇలా వీటితో చేయొచ్చు అప్పుడే తెలిసింది. చాలా టేస్ట్గా ఉంది. ఇలాగ జీడిపప్పులు నెయ్యి పోసి చేశారు కదా, చాలా బాగుంది. అన్నాల కూరలు కూడా వెళ్ళా నేను, ఈ 2-3 రైసులు తిన్నా. అలా చేశారు ఒక అమ్మాయి పెళ్ళికి, పరచూరు గోపాలకృష్ణ. బాగా మాకు సినిమా ఈ ఫీల్డ్గాను బాగా తెలుసు, పర్సనల్గా కూడా మాకు బాగా తెలుసు. మా ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి. ఆహా చూసారా వేడి వేడి పొగలు. ముందు ఈ అన్నం తిన్న తర్వాత అప్పుడు అన్నం. కూర్చోండి, ఓకేనమ్మా. మళ్ళీ సాంగ్ సింగింగ్ ఉంది కదా, అది కూడా అయిపోతే భోజనం చేసేస్తాం. ఈరోజు పద్మగారని ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఇందాక నుంచి స్టవ్ దగ్గర ఉన్నప్పుడు మీకు చూపించరా, ఇప్పుడే కదా కూర్చున్నాం. దిడీల్ని పిలిచా, అయ్యో నేను ఇంకా పొద్దునే చెప్పాల్సింది, అసలు ఏమి తినకుండా వచ్చిదాన్ని అది ఇది అన్నారు. అయినా సరే తినాలని కూర్చోబెట్టాను అన్నమాట. పోతేనమ్మా ఏదో చిన్న పాట పాడతా. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ, జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ, త్రిభువన జననయనాభిరామ, త్రిభువన జననయనాభిరామ, జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ, తారక నామ దశరథ రామ, తారక నామ దశరథ రామ, ధనుజ విరామ పట్టాభిరామ, ధనుజ విరామ పట్టాభిరామ, జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ, రామ రఘుకుల జలనిధి సోమ, రామ రఘుకుల జలనిధి సోమ, భూమి సుతాదామ, రామ రఘుకుల జలనిధి సోమ, భూమి సుతా కామ, కామితదాయక కరుణాధామ, కామితదాయక కరుణాధామ, కోమల నీల సరోజ శ్యామ, కోమల నీల సరోజ శ్యామ, జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ, త్రిభువన జననయనాభిరామ, త్రిభువన జననయనాభిరామ, జయ జయ శ్రీరామ. ఇక చూడండి అమ్మా, వడ్డించుకుంటున్నా. ఇది ఈ కూర అయినా కూడా ఏదన్నా ముందు అన్ని పదార్థాలు ఉన్నాయి వడ్డించి. అయ్యో మర్చిపోయాను, అసలైంది మర్చిపోయాను, అమ్మో గుర్తులేదు. కొంచెం ప్లేట్ ఇటు పెట్టండి. ముందు పెట్టేటప్పుడు కొంచెం పచ్చడి పెట్టాలి రైస్ కంటే ముందు. అది
ఓకేనా? నాకు ఎండుమిరపకాయలు పిచ్చి పచ్చళ్ళు మొహమాటం ఏమి లేదు మరీ అంత పెట్టి ఎలాగూ కొంచెం ముందు తెలిస్తే అసలు శుభ్రంగా ఏమి తినకుండా వచ్చేవారు. అది ఓకే అమ్మయ్యా, అలా ఉంచు, నీకు తిందాం. ఆ తర్వాత అన్నం పెట్టుకుని పచ్చడితో తిందురు. కానీ ఏం సరిపోయినాయి, కొత్త కదా. ఉప్పు గిప్పు అన్నీ సరిపోయినాయి. పుదీనా సూపర్, పుదీనా కొబ్బరి నిమ్మరసం ఉప్పు వేసి కదా చక్క పేపర్ ఉంది చూసారా, అక్కడ చాలా బాగుంది. నేను వెళ్ళి ట్రై చేసేయాలి అంతే. మా వ్యూవర్స్ తెలుసు నేను ఇంత బాగా తింటున్నానంటే బాగుందని. ఎక్కడో తిని ఫస్ట్ టైం ప్రయత్నాలు, ధైర్యం చేసి చేసేస్తా. నేను పచ్చిమిర్చి ఎక్కువ వద్దనుకున్నాను, ఏమి ఎక్కువ బాగుంది. అదే కదా కారణం. అమ్మో ఇన్ని పెట్టినప్పుడు అట్లా అనుకున్నారా? ఇన్ని ఉన్నాయంటే అమ్మమ్మ అంత వద్దండి. అమ్మో తినలేనండి. పచ్చడి బాగుందిగా. ఇలా ఎప్పటికైనా తినాలి అనుకున్నాను మీ ఇంట్లో, ఇవాళ తింటున్నాను. తినకుండా వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసావు. ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని, బాగా తినేదాన్ని. నన్ను చూసి చూసి ఇంటి కిందే ఉంటారు, ఎప్పుడు కూడా అనుకుంటున్నారంట ఎప్పటికైనా ఇలా తినాలి వేడివేడిగా. ఓకేనమ్మా. ఈ వెరైటీ రైస్లకి రోజుకో ఫ్రెండ్ వస్తున్నారు భోజనానికి. నిన్న ఒక ఫ్రెండ్ వచ్చారు, అది ఎప్పుడు ముందు వస్తా వెనక్కి వస్తా మీకు నాకు తెలియదు, జీరా రైస్కి. ఇవాళ ఈ ఫ్రెండ్ వచ్చారు, రేపొద్దున ఇంకో ఫ్రెండ్. వెరైటీ రైస్లు చేసినప్పుడల్లా ఒక్కొక్క ఫ్రెండ్ని పిలుస్తా. ఓకేనమ్మా. చూస్తారు కదమ్మా, అన్నీ ఫస్ట్ టైమే చేస్తాను నేను, కానీ దాన్ని వివరంగా నేనే మైండ్లో పెట్టుకొని చేస్తున్నాను అనమాట. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.